ఆచార్య గారు. ఏతమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమో నమస్తే. అందరికీ నమస్తే. యూట్యూబ్ లో కామెంట్ పెట్టడానికి పోయి కామెంట్ కూడా అది పూర్తిగా పెట్టలేకపోతుంది. ముందు విన్నప్పుడు బాగా అనిపించింది, గుడ్డని జీ వరకు రాసి మళ్ళీ నిద్రపట్టినట్టున్నది. సరిగా వినక అర్థం కాలేదని చెప్పేసి ఇది బాగాలేదని చెప్పేసి కామెంట్ పెట్టారు. బాగాలేకపోతే బాగాలేకపోవచ్చు, ఎలా బాగలేదు, ఎందుకు బాగలేదు అని చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మన ప్రకరణంలోకి వస్తే దీంట్లో ఏంటంటే ఇరవై 22 అయిపోయింది, 23వది నడుస్తున్నది. శోష్యంతి బృహదారణ్యకోపనిషత్తు 6వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 23వ సంపుటం. శోష్యంతి అభ్యుక్షతి యథా వాయు పుష్కరిణీం సమంగయతి సర్వతః ఏవాతే గర్భ ఏజతు సహా ఐతు జరాయుణ. శోష్యంతి దాన్ని సృష్టిగా పుష్టికరంగా చేస్తూ, అభ్యుక్షతి ఏ రకంగానైతే యథా వాయు పుష్కరిణీం సమింగయతి సర్వత, సరస్సు కొలను చుట్టూ గాలి ఎంత స్వచ్ఛంగా సహజంగా ఉంటుంటుందో ఆ విధముగా ఏవాతే గర్భయేజతు, ఆ ప్రకారముగానే ఇప్పుడు స్థిరమైనటువంటి నీ గర్భమును సహాయవైపు జరాయున, యొక్క గర్భము ఎదిగి జరాయున అంటే మాయతో పాటు మళ్ళీ బయటకు వచ్చును గాక. ఇంద్రస్యాయం వ్రజః కృతః సార్గలః స పరిశ్రయః. అయం ఇంద్రస్య వ్రజః, ఈ ఇంద్రుడు జీవాత్మ యొక్క మార్గం. వ్రజ అంటే వ్రజకించి చలనే, నెమ్మదిగా పోయేటువంటి జీవన ఉద్దేశం వైపుకు వెళ్ళేటువంటి కృతః సార్గలః స పరిశ్రయః, ఈ యొక్క పురుషార్థ పూర్వకంగా ముందుకెళ్తూ తమింద్ర నిర్జహి గర్భేణ సావరాం సహేతి. తం ఇంద్ర నిర్జహి, ఆ యొక్క వచ్చినటువంటి గర్భం నుండి వచ్చినటువంటి జీవాత్మకు గర్భేణ సావరాం సహేతి, సహనం ఓర్పుతోటి, జాతే అగ్నిం ఉపసమాధాయ అంక ఆదాయ కంసే పృషదాజ్యం సంనీయ పృషదాజ్యస్య ఉపఘాతం జుహోతి అస్మిన్ సహస్రం పుష్యా సమేధమానః స్వే గృహే. జాతే, ఎప్పుడైతే గర్భం నుండి శిశువు బయటకు రావడం జరుగుతుందో, జాతకర్మ సంస్కారం, అప్పుడు జరాయును తొలగించి ఆ బొడ్డు తాడును రెండు వైపులా బంధించి మధ్యలో దాన్ని జాగ్రత్తగా పేగుబంధాన్ని తెంచి
ఆ తర్వాత అగ్నిం ఉపసమాధాయ, అగ్నిని అంటే జాతకర్మ సంస్కారం, అగ్నిని వెలిగించి అగ్ని ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే సూక్ష్మ క్రిమి ఉంటుంటుందో అగ్నిని వెలిగించినట్టయితే బ్యాక్టీరియా ఆ సూక్ష్మ క్రిములకు ఏవైతే సంక్రామక రోగాలు సంభవించేటువంటి ఆ రోగాలను తీసుకొచ్చేటువంటి సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేయడానికి అగ్ని సముపాధాయ, దీనికి యజ్ఞం చేయాలనేటువంటిది అభిప్రాయం. ఉపాధాయ అంకే ఆదాయ, ఇక పుట్టినటువంటి శిశువును తల్లి ఒడిలోకి ఆమె చేతుల్లోకి ఇచ్చేసి కంసే ప్రిషదాజ్యం, కంసే అంటే కంచు పాత్ర, ఆ కంచు పాత్రలో ప్రిషద్ ఆజ్యం, ఆజ్యం అంటే నెయ్యి, ప్రిషద్ దాంట్లో నెయ్యి తీసుకొని సమ్నీయ ప్రిషద్ ఆజ్యస్య ఉపఘాతం యుహోతి. ఈ దధి ఘృతం, పెరుగు నెయ్యి ఇవి రెండు తీసుకొని ఆజ్యస్య ఉపఘాతం జుహోతి, తయారు చేసినటువంటిది దానిని ముందు ఆహుతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అస్మిన్ సహస్రం పుష్య సమేధమానం స్వేగృహే అంటే సొంత ఇంటిలో, తన ఈ శరీరంలో ఈ జన్మలో సహస్రం పుష్యే అన్ని రకాలుగా పుష్టిగా ఎదుగుముగాక అనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క శిశువుకు తేనె, నెయ్యి ఇవి నాకించడం. తేనె నెయ్యి కాకుండా ఇంకో ఇక్కడ దధి అంటే పెరుగు అని కూడా చెప్పారు. పెరుగు అంటే పెరుగు అంటే పెరుగుతోటి సరిగ్గా అయినా కాకపోయినా తేనెతోటి నెయ్యితోటి మాత్రం శుభ్రం అవుతుంటది. ఏంటిది శుభ్రం కావాల్సింది అని అంటే 9 నెలలుగా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ పేగుల లోపల మలం తయారై ఉన్నది, దానిని బయటకు తీయాలి. అది ఇంత అది పై వరకు ముక్కులో వరకు ఉండిపోతుంటది. దానిని శుభ్రం చేస్తారు. ఈ యొక్క అలోపతిలో ఏంటంటే దాన్ని ఇట్లా పోతుంటారు కదా, ఇంకు పిల్లర్ లాగా ఉంటుంటది. దాన్ని పెట్టేసి ఆ శిశువు పొట్టలోకి పంపిస్తుంటారు. అలా కాకుండా బయటకు వచ్చేటట్టుగా చేయాలి. అయితే లోపల పేగుల లోపల ఉన్నటువంటిది ఈ యొక్క అనేక పువ్వుల నుండి సంగ్రహించినటువంటి తేనెను, నెయ్యిని, ఈ రెండింటిని కలిపి బంగారు సలాకతోటి నాకిచ్చినట్టయితే శరీరం రంగు మారకుండా ఉంటుంటది. ఒకటి, అనేక పుష్పాల నుండి వచ్చినటువంటి ఆ మకరందంతో తయారైనటువంటి నెయ్యి కాబట్టి, తేనె కాబట్టి దాంతో పుష్టికరంగా గ్లూకోజ్, పోషకతత్వాలు అన్ని అందుతుంటాయి. కాబట్టి శిశువు తొందరగా కోలుకునేటువంటి ఆస్కారం ఉంది. ఈ యొక్క నెయ్యి రేచకం కాబట్టి ఆ పేగుల లోపల ఆగినటువంటి మలం ఈ యొక్క నెయ్యి సంయోగానికి బయటకు వచ్చేస్తుంటది. బయటకు వస్తే ఆకలి పుడుతుంది, ఏడుస్తుంటాడు అన్నమాట. ఈ ఎలోపతిలో అయితే డాక్టర్లు ఈ ఏడిపించడానికి వాళ్ళ దగ్గర మార్గం లేదు కాబట్టి గిచ్చడం మొదలు పెడుతుంటారు. ఇంకా
ఆ బొడ్డు తాడును కొద్దిగా ఇంకా ఎక్కువ కత్తిరించడానికి లోపలికి తీసుకెళ్తుంటారు. అక్కడ శిశువు మార్పిడి కూడా కొందరు చేస్తుంటారు. దుర్బుద్ధి, అది సరైనటువంటిది కాదు. ఇంకా మితిమీరినటువంటి శృతి మించినటువంటి వ్యవహారం ఏంటంటే, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో అలా లోపలికి వెళ్ళి గంపలో పెడితే ఎలుకలు పందికొక్కులు వచ్చి కొరక్క తిన్నాయి అనేది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, గుర్తుండొచ్చు. అంటే మన ఆయుర్వేదం, ఈ వేదం జాతకర్మ సంస్కారంలో అంతా మన వద్దనే మనమే చేసుకునేటట్టుగా విడమర్చి చెప్పడం దీని రహస్యం. ఇక మన రహస్యము అంతా ఇది ఇమడది కాబట్టి, అమ్మమ్మ చెప్పింది, గురువు చెప్పింది నచ్చదు కాబట్టి, డాక్టర్ అంటే ఎంతో అభిమానం కాబట్టి, వారి మాటను నమ్ముతారు కాబట్టి వారికి ఇలాంటి రోగాలు. దేవిదాస్ గారు ఇవాళ రాలేదు. వారికి ప్రజా వైద్యశాల అని చికిత్సాలయం ఉంది. భగవంతుడి వ్యవస్థ ప్రకారం శిశువు పుట్టిన తర్వాత 40 రోజుల వరకు సూర్యరశ్మి కానీ ఇంకేదైనా విద్యుత్ కాంతి కానీ లైట్ కాంతి కానీ ఏదైనా కళ్ళ మీద పడకూడదు. పడితే వారికి దృష్టి దోషం వస్తుంటుంది, శరీరం రంగు మారుతుంటుంది. ఈ దేవిదాస్ ఆ హాస్పిటల్లో ఏంటంటే, రాత్రి శిశువు జన్మిస్తుంటాడు, పొద్దున్న తీసుకొచ్చి ఎండకు పెడతారు. వారికి చెప్పింది ఏంటంటే, ఎందుకోసం అలా పెడుతున్నారు అని అంటే, కామెల్లు రాకుండా ఉండడానికి, జాండీస్ పస్కలు రాకుండా ఉండడానికి అలా పెడుతున్నారని చెప్పేసి. ఈ పస్కలు రావడానికి, కామెలు రావడానికి కారణం ఈ యొక్క ప్యాంక్రియాస్ పిత్తాశయం వికృతి. ఆ పిత్తాశయం వికృతి, ఈ ప్యాంక్రియాస్ అనేటువంటిది తల్లి తినేటువంటి ఆహారంతో, తల్లి యొక్క చిరుదిండ్లతోటి వికృతం అవుతుంది. అంతేగాని శిశువుకు రోగం రాదు. శిశువుకు అతను ఏమి నేరుగా బయటకు వెళ్ళి ఏమి తీసుకోవట్లేదు కదా రావడానికి. తల్లి యొక్క వ్యవహారం వల్లనే శిశువుకు ఇది వస్తుంటాయి. ఆ తల్లిని సవరించకుండా శిశువును తీసుకొచ్చి ఎండకు పెడుతుంటారు. ఎండకు పెట్టేసరికి ఆ రంగు నల్లగా మారిపోతుంటారు. ఇంకా కంటి దృష్టి మందగించి తొందరగా కళ్ళద్దాలు వస్తుంటాయి. అది సరైనటువంటిది కాదు. అందుకని భగవంతుడు శిశువును కళ్ళు మూసి పంపిస్తున్నాడు. ఆ కళ్ళు తెరుచుకోవాలంటే కొద్దిగా సమయం పడుతుంది. అందుకే ప్రసూతి ఆ బాలింత ఉన్నటువంటి గది లోపల ఆమదం దీపం చిన్నగా పెట్టడం, అంటే అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు ఎక్కడ ఉన్నది కనబడాలి అంతవరకే పెట్టడం వల్ల దాంతో చాలా ఆరోగ్యంగా ఉంటుంటుంది. అందు గురించి ఈ యొక్క నెయ్యి తేనె ఇది కలిపి, ఈ నెయ్యి తేనె కలపడంలో రహస్యం ఏంటంటే, నెయ్యి తేలికగా ఉంటుంది, తేనె బరువుగా ఉంటుంటుంది. తేనె ఒక్క చుక్క బరువు ఎంతైతే ఉంటుంటుందో దానికి నెయ్యి 4-5 చుక్కలు. విషమ స్థితి అట్లా ఉండాలి. సమాన తూకంగా కలిపినట్టయితే రెండు విషముగా తయారవుతాయి. అందుకని సమాన మాత్రలో కలపకుండా విషమ స్థితిలో ఉండాలి. దాన్ని బంగారు శలాకతోటి బాగా కలిపి నాకించాలి. ఇప్పుడు ఈ వేదంలో చెప్పినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని ఇప్పుడిప్పుడు పసిగడుతున్నారు కాబట్టి అక్కడక్కడ చిన్నపిల్లల
చికిత్సాలయంలో, చిల్డ్రన్ హాస్పిటల్లో స్వర్ణప్రాశం చేయించాలని చెప్పేసి అది అట్లా చేయిస్తున్నారు. విన్నారా ఎప్పుడైనా? ఊరికే కూర్చున్నారా? అది సంవత్సరం లోపల చిన్న పిల్లలను తీసుకెళ్లి నాకిస్తుంటారు. కానీ ఇక్కడ మనకు ఉపనిషత్తు చెప్తున్నటువంటిది, దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే ఏ రోజైతే జన్మిస్తాడో అదే రోజు. దీనివల్ల మా పొట్ట శుద్ధి కావడం, ఆకలి పుట్టడం ఉద్దేశం. ఇక ఈ ఎలోపతి డాక్టర్ల భాషలో పుట్టగానే పిల్లవాడు ఏడవాలి, ఏడవకపోతే చచ్చిపోయినట్టుగా, అది వాళ్ళకు నిర్ధారణ తెలియదు కాబట్టి ఏడిపించి చూపెట్టాలి. ఎట్లా ఏడిపియాలి అంటే కొంతమంది కొడుతుంటారు, కొంతమంది గిచ్చుతుంటారు. ఆ బాధపడలేక శిశువు ఏడుస్తాడే కానీ తనకు ఆకలైందని కానీ అది సరైనటువంటి స్పందన కాదు, అది సరైనటువంటి వ్యవహారం కాదు. ఓం ఆచార్య, మా మన్మానికి మీరు అది చేయించిన స్వర్ణభాష సంవత్సరం యజ్ఞం పెట్టినప్పుడు మీ ద్వారా చేసిన మాకు. దాన్ని ఏమంటారు ఆచార్య? దాన్ని స్వర్ణప్రాశం అంటే వాస్తవికంగా నాటించాల్సింది ఏంటంటే పుట్టగానే మన చేతి గీతలు ఎంతైతే లోతుగా ఉంటాయో ఆ గీతలు నిండేంత స్వర్ణ భస్మం తీసుకోవాలి. అది 1000 పుటములు పెట్టినట్టు. ఇప్పుడు పుటములు ఎవరు పెడుతున్నారు? అది దొరకట్లేదు కాబట్టి 24 క్యారెట్లు ఉన్నటువంటి శుద్ధమైనటువంటి బంగారం ఆభూషణం తోటి దాన్ని రంగరించి నాకించడం. దాన్ని తేనె, నెయ్యి, బంగారం, ఇవి మూడుటితో పాటు ఇంకొకటి కూడా ఉన్నది, కంచు పాత్ర. ఇవి 4. ఈ 4 వీటి యొక్క సంయోగంతో తయారైనటువంటి పదార్థం. అస్య ఉపసంధ్యాద్యాం మా చైత్సీత్ ప్రజయా చ పశుభిశ్చ స్వాహ. ఈ రకంగా అస్య ఉపసంధ్యాం ఉపసంత్ మా చైత్సీత్ ప్రజయా, ఈ రూపకంగా ఎప్పుడైతే చేయించడం జరుగుతుందో శిశువులో మంచి మార్పులు వస్తుంటాయి. ఇక దగ్గరికి తీసుకొని ఆ శిశువును ఎలా ఆశీర్వదించడం జరుగుతుందంటే ప్రజయాచ పశుభిశ్చ స్వాహ. ఈ యొక్క ఇతడు పుట్టినటువంటి ఈ శిశువు జీవితంలో ఇలాంటి సంతానాన్ని కనాలి. పశుభి అంటే సంపద, పశు సంపదతోటి, పేదవాడిగా ఉండకూడదు, ధనవంతుడిగా ఉండాలి అని. ఇక మయి ప్రాణా అస్తు మయి మనసా జుహోమి స్వాహ. ఇప్పుడు నువ్వు నా ప్రాణప్రదముగా అని శిశువును తన ప్రాణప్రదంగా భావించుకొని అటువంటి భావాలను అర్పితం చేయడం. త్వయి మనస్ఫూర్తిగా జుహోమి అని చెప్పేసి ఈ యొక్క శిశువును తల్లికి అప్పగించాలి. యత్ కర్మణ అత్యరీరిచం, ఈ విధంగా చేసినటువంటి ఈ జాతకర్మ సంస్కారం ద్వారా అతి అరీరిచం యద్వా న్యూనం యహాకరం. ఈ యొక్క దధి, మధు, ఘృతం, ఈ మూడింటితోటి ఆహుతులు. ఆచార్య ఎన్నో మంత్రం ఆచార్య ఇది? 24. ఈ విధంగా అతి అరీరిచం, ఎక్కువ మితిమీరి శృతి మించి చేసినట్టయితే, చేయాల్సింది చేయక న్యూనం ఇహాకరం, తక్కువ ఎక్కువగా చేసినట్టయితే ఆ చేసినటువంటి అగ్ని యజ్ఞమును అగ్నిష్ట శిష్టకృత్వి, అగ్ని ఇష్ట
అగ్ని కోరుకునేటువంటి దానికి సుఇష్టకృత్ అంటే అగ్నికి ఇష్టప్రదముగా చేయాలి. ఏమాత్రము న్యూనం గాని శృతి మించి ఎక్కువగా చేయడం గాని అటువంటిది చేయకుండా విద్వాన్ స్విష్టం సుహృతం కరోతు నహ స్వాహేతి. ఈ రకంగా ఈ యజ్ఞంలో స్విష్టకృత ఆహుతి ఇచ్చేసి ఇక ఆ యజ్ఞాన్ని ముగించాలి. అథ అస్య దక్షిణం కర్ణం అభినిధాయ వాగ్వాగ్ ఇతి త్రిరత్ర దధి మధుఘృతం సన్నీయ అనంతర్హితేన జాతరూపేణ ప్రాశయతి. ఇంకా ఎప్పుడైతే ఇంకా దయానంద సరస్వతి ఇక్కడనేమో ఉపనిషత్తులో పెరుగు చూపిస్తున్నారు. సంస్కార విధి జాతకర్మ సంస్కారంలో దయానంద సరస్వతి బియ్యము దంచి దాన్ని బాగా మెత్తగా నూరి వస్త్రగాలితం చేసి అంగుష్ట మాత్రం ఆ బియ్యపు నీళ్ళలో ఇలా పెట్టేసి ఆ బియ్యపు నీళ్ళను తాగించడం. దీని అభిప్రాయం ఏంటంటే మనము ఏ ఆహారంతో అయితే బ్రతుకుతుంటామో ఆ ఆహారం రుచి చూపించడం. ప్రతి ప్రాణి పశువు ఆవు దూడకైతేనేమో గడ్డి, మళ్ళీ పక్షులకైతేనేమో అవి చిన్న చిన్న పురుగులను తీసుకొచ్చి తినబెట్టడం. ఏ పురుగులనైతే తల్లి తింటుందో అటువంటి పురుగులను తీసుకొచ్చి తినబెట్టడం. అంటే మనం ఏ ఆహారం మీద అయితే ఆధారపడి ఉంటున్నామో ఆ ఆహారాన్ని రుచి చూపించడం అనేటువంటిది అభిప్రాయం. ఇది అన్నప్రాసన రోజు ఏమో ఉడకబెట్టి, ఈ రోజు పుట్టిన రోజు అంటే ఏ రోజైతే శిశువు పుడతాడో ఆ రోజు మాత్రం ఆ యొక్క సహజమైనటువంటి బియ్యమునే దంచి ఆ బియ్యపు యొక్క నీళ్లను ఇట్లా రుచి చూపించడం. చూసారా పుష్పమ్మ గారు? నమస్తే. నమస్తే. బియ్యపు నీళ్ళు ఒక్కొక్క చుక్క నోట్లో వడపాలే బొటమ నీళ్ళతో అని చెప్పేసి చూసారా? ఇది దయానంద సరస్వతి రాశాడు జాతకర్మ సంస్కారంలో, చూడండి. ఇంకా కుడి చెవిని దగ్గరికి తీసుకొని ఆ చెవిలో చెప్పాలి ఏంటంటే వాగ్వాగితి, వాగ్వాగ్ అని చెప్పాలి. దీని అభిప్రాయం ఏంటంటే నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఈ జన్మలోకి వచ్చావో, ఈ విధంగా జన్మలను ధారణ చేస్తున్నావో, నీ అభిప్రాయం వ్యక్తపరచాలనేటువంటి సామర్థ్యం, కుతూహలం, తాపత్రయపడుతూ ఉంటావు. వ్యక్తపరిచిన తర్వాత ఇక నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. వాక్ స్థితి నుంచి అవాక్ స్థితి, వాక్ స్థితి మాట్లాడాలనేటువంటి స్థితి నుంచి మాట్లాడకూడదు అనేటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలి. వాక్ నుంచి అవాక్ స్థితికి. సరిగా అర్థం చేసుకోవాలి. ఈ సువర్చలమ్మ గారు చెప్తున్నది మనోరంజకంగా భాష. అమ్మగారు స్నానం చేసిన తర్వాత, స్నానం చేసే కంటే ముందు మురికి వస్త్రాలను వదిలేసి స్నానం చేసిన తర్వాత శుభ్ర వస్త్రాలను ధరించారు. అది ఎంతో చెప్పాలి, ఏదో చెప్పాలనుకొని ఒకదానికి ఒకటి చెప్తుంటారు. అది సరైనటువంటిది కాదు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే మనకు దయానంద సరస్వతి జాతకర్మ నామకరణ సంస్కారంలో చెవిలో ఓం ఇది ఓమును వినిపించమని చెప్పాడు. ఇక్కడ నేను వాక్ వాక్ అని చెప్తున్నాడు. దీని అభిప్రాయం ఏంటి? దీని అభిప్రాయం ఏంటంటే నువ్వు ఎక్కడనైతే ఓంకారం
మొదలు పెడుతున్నావు, ఈ యొక్క ఎక్కడి నుండి అయితే నువ్వు బయలుదేరి వచ్చావో మళ్ళీ నువ్వు అక్కడికే వెళ్ళాలి అనేటువంటిది. నువ్వు స్వర్గం నుండి వచ్చావు, ఈ దేహధారణ చేసి మూలాధారంలో ఉన్నావు, నీ ఓం చివరికి ఆ పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యానికే చేరుకోవాలి. దేవం దేవత్ర సూర్యం అగన్మజ్యోతిరుత్తమం, అక్కడికి చేరుకోవాలి, ఆ సూర్యుని వద్దకు చేరుకో అనేటువంటిది అభిప్రాయం. ఆంజీ మునిజీ బీచ్ మే రుక్ గయే ఆప్. సరే ఆచార్య, ఇక్కడ మీరు వాక్ అవాక్ అని చెప్తున్నారు కదా. అవును, జనసామాన్యం లోపల మళ్ళీ మళ్ళీ మాట్లాడని చెప్తారు కదా. మీరు మాట్లాడకూడని దశ చేరుకోవాలని మీరు అంటున్నారు. మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ మళ్ళీ మాట్లాడే మాటలు వినాలి అనే తపనతోటి ఇంకా మాట్లాడు అంటారు కదా. దీనికి వ్యత్యాసం ఏంటిది? మాట్లాడు అనేటువంటిదే ఈ యొక్క సాక్షాత్కార ప్రకరణంలో స్వీ అని ఈ యొక్క శబ్దం పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు మనం బలపూర్వకంగా చేసినప్పుడు ఈ యొక్క శ్వాస యొక్క గతిని సైతం స్తంభవృత్తిలో ఆపి చూపిస్తున్నప్పుడు మాట్లాడు ఎవరు మాట్లాడాలి? ఒకవేళ మాట్లాడించడమే ఉద్దేశం అయితే మూగవాళ్ళని ఎందుకు పుట్టిస్తున్నాడు? వాళ్ళు సమాధిలో యోగులు, ఋషులు, మునులు నిశ్శబ్దంగా ఎందుకు కూర్చుంటున్నారు? ఈ యొక్క సాక్షాత్కారంలో స్తంభవృత్తిని ఎందుకు ఆపడం జరుగుతుంది? స్తంభవృత్తి ద్వారా ఈ తాపత్రయాలన్నీ ఉన్నప్పుడు సమాధి ఎలా కుదురుతుంది? మనస్సు ఎలా నిలుస్తుంది? సాక్షాత్కారం ఎలా అవుతుంది? ఇంద్రియ నిగ్రహం ఎలా అవుతుంది? ఇంద్రియ నిగ్రహమే కానప్పుడు జీవన్ముక్తి ఎలా లభిస్తుంది? అందుకని ఈ వాక్ స్థితి ఏదైనా చెప్పాలి, వినాలి, నువ్వు చెప్పు మాట్లాడించాలనేది కాదు. ఇప్పుడు మాట్లాడించాలంటే ఇప్పుడే పుట్టాడు కదా, ఈ రోజే పుట్టాడు కదా, ఇంకా 24 గంటలు కూడా కాలేదు, ఇప్పుడే పుట్టాడు కదా. అది వాక్ అని చెప్తుంటే ఇంకా మాట్లాడించి శిశువు మాట్లాడతాడా? మాట్లాడుకుని ఏదో రకంగా శబ్దం చేస్తాడు కదా, ఈ అని ఏదో ఒకటి. మీరు అమాయకంగా మాట్లాడద్దు ముని గారు. అక్కడ వాళ్ళ డాక్టర్లు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అలా మాట్లాడతలేడు కాబట్టి గిచ్చుతున్నారు కదా, మాట్లాడతలేరు కాబట్టే గిచ్చుతున్నారా? మాట్లాడతలేరు కాబట్టే కొడుతున్నారు. తటస్థ స్థితిలో ఉన్నాడు కాబట్టి. ఈ కొట్టడం గిచ్చడం చూసారా? ఇలా ఉల్టా కూడా పట్టుకుంటారు, తల కింద కాలి. అది పరిస్థితి. ఇవన్నీ అవైదికం. త్రిరథ అంటే మువిధములుగా ముందుకు ప్రేరేపించే దానికి వారి ఆరోగ్యాన్ని దధి మధు ఘృతం ఈ 3 సన్నీయ, ఈ 3ంటిని తీసుకొని అనంతర్హితేన జాతరూపేణ ప్రాశయతి. ఇక ఈ 3ంటిని ఒక దగ్గర కలిపి అంతర్హితేన అంటే ఆ 3ంటిని కలిపి 3ంటి గుణాలు, దీన్ని ఏమంటారు వివాహంలో? మధుపర్కం అయింది. మధుపర్కం చేసి వాటిని ప్రాశయతి తినిపిస్తుంటాడు. ఇక తినిపించిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ యొక్క తేనె, నెయ్యి ఈ బంగారు సలాగతోటి నాకిస్తుంటే మంచిగా చప్పరిస్తుంటాడు శిశువు. ఏడోడు మెసలడు, రుచికరంగా అనిపిస్తాడు. ఇక అతిశయోక్తి ఏంటంటే తెరవని నోరును, ఇది ఇక్కడ నాకించాలని ఉంది, కానీ అతిశయోక్తి ఏంటంటే నాలుక మీద ఓము రాయాలి. ఓము రాసేంత బలవంతంగా తెరిపిస్తుంటాడు. ఆ దవడలను ఒత్తేసరికి, నొప్పి పెట్టేసరికి ఏడుస్తుంటాడు శిశువు. రాయడం వస్తుందా? రాయడం రాదు,
ఒక్కొక్క శిశువు నోరు తెరుస్తాడు కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేస్తుంటారు. అంతగా మన తృప్తియే గాని అక్కడ రాయడం ఉద్దేశం కాదు, నాకించడం ఉద్దేశం అంతే. భూస్తే దధామి. ఆచారి అక్కడ బంగారు సలాకన ఎందుకు చెప్పిండు? అది బంగారము అనేటువంటిది శరీరం లోపలికి వెళితే రంగు మారనివ్వదు. ఓహో, అది దాని రహస్యం. రహస్యం. ఈ తేనెనేమో పౌష్టికత, నెయ్యి ఏమో పేగు శుద్ధికి. దది 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 ఇక్కడ చెప్పాడు, మరి దయానంద సరస్వతి దది గురించి చెప్పలేదు. అక్కడైతే నెయ్యేమో రేచకం, పేగు శుద్ధి చేయడం, శుద్ధి చేయడం. ఓకే. తేనెనేమో గ్లూకోజ్, విటమిన్స్, పోషకం, బలపూర్వక బలాన్ని ఇస్తుంది. బలాన్ని ఇస్తుంది. ఈ యొక్క బంగారం ఏమో రంగు మారకుండా చేయడం, ఇంకా మరి తొందరగా ఆరోగ్యాన్ని పుంజుకునేటట్టుగా. పెరుగు అయితే చల్లదనాన్ని ఇస్తుంది ఆచార్య. మరి ఏదో కొంచెం ఒక్క చుక్క కలుపుతారు కదా. ఈ పెరుగు చల్లదనము అని అంటే పెరుగు చల్లదనం అవసరం లేదు. ఇప్పుడు ఇదేంటంటే మరి తల్లి మీద ఆ తల్లి ఆహారాన్ని చక్కబెట్టాలి. తల్లి సరిగా ఎటువంటి రుచులకు మరిగి ఉన్నదో ఆ ఉప్పు కారం తింటే వేడి చేస్తుంటది అన్నదానికి ఇప్పుడు మీది సరిగా ఉంది భాష. కానీ దయానంద సరస్వతి పెరుగు దగ్గరికి వెళ్ళకుండా బియ్యపు నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఓ మాట్లాడితే కొందరు తేనె ఒకటే తీసుకుంటారు కదా, ఏమంటారు? ఇవన్నీ కలపకుండా ఒకటే తేనె ఒకటే తీసుకుంటారు. అది అవగాహన లోపం, తెలియకపోవడం వల్ల అంతవరకు. తేనె నెయ్యి రెండు కలుపుకోవాలి. ఇక్కడ 3 చెప్తున్నాడు. ముందు ఆ స్వర్ణప్రాశం అన్న దాంట్లో తేనె నెయ్యి మాత్రమే, బంగారు సలాలతోటి. ఇప్పుడు తల్లి గర్భంలో ఏసీలో ఉంటాడు కదా ఆచారి ఆ శిశువు. బయటకు వచ్చిన తర్వాత కొంచెం వాతావరణం మార్పు కనబడుతుంది. వారు చెప్తూనే ఉన్నారు కదా శ్యామలయ్య గారు, నేను కూడా మా మనబడికి నాకు ఇచ్చానని చెప్పేసి. అది ఓం ప్రకాష్ సీతాఫలం అండి, ఆ వారసుగూడలో ఉన్నప్పుడు అక్కడ ఒక అమ్మగారు ఉండేవారు. మీరు వాళ్ళ ముక్కు పుడక, వీళ్ళ చెవి దిద్దులు ఇవి తీసుకోవద్దు, నేను చేసిస్తా అని చెప్పేసి ఒకటి సలాక తీసుకొచ్చాడు. వెండి సలాకకు ముంగట బంగారం పెట్టి అదే అలా నాకించడానికి. వాళ్ళు కంసాలి వాళ్ళు అన్నట్టుగా బంగారం చేస్తుంటారు కదా, అది చేసి తీసుకొచ్చారు అన్నట్టు. ఇప్పుడు ఎక్కడైనా చూస్తే ఏంటంటే వాళ్ళకు అది మీ మెడలో నెక్లెస్ కానివ్వండి, లేదంటే ఆ ముక్కు పుడక కానీ వెన్నీళ్ళలో కడిగించి తీసుకొచ్చి చేస్తుంటే వారికి అది నచ్చలేదు. దీనికి ఫుల్లనే ఉండాలి, విడిగానే ఉండాలి. బంగారు సలాక అని చెప్పి చెప్పాడు కదా. భూస్తే దధామి. భూహ్ భూహ్ అని అంటే ప్రాణం, జీవం పోయడం. చెప్పండి. ఈ వస్తువు వాడిన వస్తువులలో మలినాలు ఉంటాయి, అసలు అట్లా చేయొద్దు. వాడని ఉంటేనే మంచిది. ఇక అవి దొరకని పక్షంలో పేదవారు ఉంటారు కదా, ఇక వాళ్ళ శరీరం మీద అది ఒక్క ఆభూషణం రావడం మహా ఎక్కువ అని అన్నప్పుడు వేడి నీళ్ళల్లో బాగా మసలబెట్టి దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేసి అది తీగ లాంటిది అయితే మంచిగా వాడింది అయితే. ఇప్పుడు మెడలో నెక్లెస్ లాంటిది ఉంటది కదా, ముక్కు పుడకది దానికి పుల్లలాగా ఉంటుంటది కదా, చెవికి దిద్దుకునేది అది ఉంటది కదా, అటువంటి వాటి చేతి రింగు కూడా పనికొస్తుంది. చేతి రింగు కూడా ఆయుర్వేదంలోనైతే ఈ చేతి రేఖల నిండే అంత 1000 సార్లు పుటం పెట్టినటువంటి బంగారు ప్రశ్న. ఇప్పుడు ఆ పుటం లేదు, ఏది లేదు. అలా పుటం పెట్టినటువంటి బంగారంను నాకించాలనేటువంటిది అభిప్రాయం. భూస్తే దధామి, నీకు ప్రాణధారణ గావిస్తున్నాను. ప్రాణధారణ అంటే బ్రతకాలి, నీకు జీవం పోస్తున్నాను అనేటువంటిది అభిప్రాయం.
భువస్తే దధామి. భువ అంటే దుఃఖ నివృత్తి. ఇక మీదట నీ సమస్యలనన్నింటినీ నువ్వే పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఎవరి సమస్యల నుండి సమస్యలను వారు పరిష్కరించుకుంటే బాగుంటారా, వారి సమస్యలన్నీ మనం పరిష్కరిస్తే వారు బాగుంటారా? వారి సమస్యలు వారే పరిష్కరించుకోవాలి. సమస్యలు వారే పరిష్కరించుకోవాలి. అది ఈ వైదికం నేర్పించేది అది. ఆ రకంగా ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారు చాలా మా జీవితంలో ముందుకు వస్తుంటారు అన్నట్టుగా. నీకెందుకు, మేము ఉన్నాం కదా, నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఆ తల్లి వచ్చి ఆ ముక్కు దిబ్బడ అయినప్పుడు వారి శ్వాస ఆడతాను నోట్లోకి పీల్చుకొని బయటకు కూదేస్తే మళ్ళీ తల్లి ఇప్పుడు ఉన్నది సరే, లేదు ఇప్పుడు చిన్నగా ఉన్నాడు సరే, మరి వాడు పెరిగిన తర్వాత కూడా వస్తే మళ్ళీ తల్లి లేని సమయంలో వస్తే ఏం కావాలి? వరలక్ష్మి గారికి ఏం కావాలంటే అట్లా కూర్చున్నాను. ముక్కు చీదరాక వాడు చచ్చిపోవాలంతే. అది స్వస్థే దధామి. మేము ఏ రకమైతే స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నామో ఓ శిశువ, నువ్వు కూడా నీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండాలి. నీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని నీకు ధారణ చేపిస్తున్నాను. భూర్భువః స్వః సర్వం త్వయి దధామి. ఈ యొక్క ప్రాణధారణ చేసేటువంటి సామర్థ్యము, దుఃఖ నివృత్తి చేసుకునేటువంటి సామర్థ్యము, స్వయం సుఖం, స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండేటువంటి ఏ భవబంధాలు లేకుండా నీ ఇష్టం అటువంటి స్వాతంత్రాన్ని నీకు కల్పిస్తున్నాను అని తండ్రి అన్నాడు. ఇప్పుడు 26వది చూడండి. అథాస్య నామకరోతి వేదోసీతి తదస్య తద్ గుహ్యమేవ నామ భవతి. ఇక నామకరణ సంస్కారం. నామకరణ సంస్కారం ఎప్పుడు చేయాలి అని అంటే పాణిని గారి అష్టాధ్యాయి దానికి వ్యాఖ్యానం రాస్తూ పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే మహాభాష్యంలో పుత్రస్య జాతస్య నామ విదధ్యాత్ అని చెప్తున్నాడు. ఆ పుట్టినటువంటి సంతానానికి పేరు పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అని అంటే దశమ్యుత్తర కాలం. దశమి అంటే 10, దాని ఉత్తర కాలం అంటే 11వ రోజు అనేది అభిప్రాయం. 11వ రోజు పేరు పెట్టాలి. వేదోసీతి. ఈ పేర్లు ఏవైతే పెట్టడం జరుగుతుందో పిలిచిన ఆ పేరుతోటి ఎవరైతే స్పందిస్తున్నారో ఆ స్పందన, ఆ పేరు ఇవన్నీ ఒట్టివే. ఇవన్నీ ఎండిన ఉల్లిగడ్డ పొట్టులాగా పైవే. నువ్వు వేదోసి, నువ్వు జ్ఞానస్వరూపం, అది నిజం. అంతేగాని నువ్వు స్త్రీవి కాదు, పురుషుడు కాదు. స్త్రీవి పురుషుడవు కానప్పుడు రామయ్య, ఎల్లయ్య, లక్ష్మమ్మ, పుష్పమ్మ ఈ పేర్లు అనేటువంటివి నీకు వర్తించవు. అందు గురించి నువ్వు వేదోసి. అదే దయానంద సరస్వతి చెప్పినటువంటి. తద్ అస్య, అదియే అస్య, ఈ యొక్క తద్ గుహ్యం ఏవ నామ, నీ గుప్తమైనటువంటి పేరు. ఇక ఈ ఉపనిషత్ జ్ఞానగంగ అధ్యాత్మ సత్సంగానికి ముందు ప్రారంభంలో ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం గురించి చర్చించండి అంటే ఇక ప్రాణాయామాలను ఇక్కడనే ఆపేద్దాం. ఇక తర్వాత నువ్వెవరు నేనెవరిని చెప్పుకుందాం అనేటి అంటున్నారు అన్నట్టుగా. అంటే నువ్వు నేను అనేటువంటిది దేహమును చూసి నువ్వు నేను, నువ్వు ముసలోడు అయిపోయావు, నేను వయసులో ఉన్నాను, ఈ దేహం గురించి ఇదంతా ఒట్టిదే, అజ్ఞానం. వేదోసి, నువ్వు జ్ఞానస్వరూపం. అందుకే భగవంతుడు తను దొరకడు, తన బిడ్డను కూడా పట్టుబడనివ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి.
తను పట్టుబడడు, తన బిడ్డను కూడా పట్టుబడనివ్వట్లేదు. ఏం అట్లా చూస్తుంటారు? అర్థమవుతుందా? చాలా లోతైన విషయం ఆచార్య. అర్థమైతలేదు ఆచార్య, ఏమిటో అర్థమైతలేదు. నీవు దొరకవు, దొరకని దేవుడు ఎక్కడ దొరకడు, తన బిడ్డను కూడా దొరకనివ్వట్లేదు. అంతే. అది తనెందుకు దొరకడు అని అంటే, మనము ఒక రూపంతో ఉన్నాం కాబట్టి, మన వంటి రూపాన్ని మనం వెతుకుతున్నాం కాబట్టి దేవుడు దొరకట్లేదు. మళ్ళా తన బిడ్డను ఎందుకు దొరకనివ్వట్లేదు అంటే, ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఈ శరీరం నువ్వు కాదు, ఈ పేరు నీది కాదు, నువ్వు జ్ఞాన స్వరూపం, చేతన స్వరూపం. కాబట్టి ఆ చేతన ఉనికిని బట్టి ఈ కన్ను రెప్పలు లేబడుతున్నది ఎవరు, లేబట్టిన తర్వాత కళ్ళలోంచి చూస్తున్నది ఎవరు, ఈ ముక్కు పుటంలోకి శ్వాస తీసుకుంటున్నది ఎవరు, వదులుతున్నది ఎవరు, ఇది మాట్లాడుతున్నది వింటున్నది ఎవరు, ఇదంతా చేతనం, జ్ఞాన స్వరూపం, నేను ఆత్మ గురించి, ఆత్మతత్వం. అందుకనే భగవంతుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే, తాను పట్టుబడట్లేదు, తన బిడ్డను సైతం పట్టుబడనివ్వట్లేదు. పట్టుబడితే చంపేస్తారు కదా. టెర్రరిస్ట్ వస్తున్నారు కదా, మళ్ళీ రకరకాలుగా. ఇప్పుడు అందుకని ఆ శిశువును తన శిశువు రూపంలో పుట్టేటప్పుడు నువ్వు దూరంగా ఉంటే నిన్ను కన్నటువంటి తల్లి అజాగ్రత్త చేస్తుందని చెప్పేసి ఆ తల్లిని సైతం చేత కాకుండా బలహీనపరిచి పక్కన పడుకోబెట్టి సేవ చేయిస్తున్నాడు. చూసారా ఎక్కడైనా? ఓంప్రకాష్ చెప్తుంటే అని తల ఊపుతున్నారా? ఆచార్య శిశువును పక్కనేసి ఆమె సినిమాలో పోదు కదా, శిశువును పక్కన పడేసి సినిమాలో పోదు కదా ఆమె. పోయేవాళ్ళు ఉన్నారు, చెత్త బుట్టలో పడేస్తున్నారు. చూసలే, ముళ్ళ కంచెలు, చెత్త బుట్టలు, డ్రైనేజ్ లో పడేస్తున్నారు. ఆడబిడ్డనే అనేటువంటి అసహ్య బాధతో ఒకటి, అనైతికంగా పుట్టాడు, ఎవరి పేరు పెట్టుకోవాలనేది ఇంకొకటి. కానీ పడేసే వాళ్లకు పడేయాల్సినటువంటిది, ఒకవేళ తల్లి అయితే తల్లడిల్లే తత్వమే ఉంటే తల్లి తన బిడ్డను ఎప్పుడు పడేయదు. సంస్కారం లేకుండా పుట్టినప్పుడు ఏం చేయాలో తెలియక వికారమైనటువంటి పద్ధతులు పాటిస్తున్నారు. అథైనం మాత్రే ప్రదాయ స్థనం ప్రయచ్చతి. ఇక అథ ఏనం, ఇక ఈ బాలకుణ్ణి మాత్రే ప్రదాయ తల్లికి ఇచ్చి స్థనం ప్రయచ్చతి, పాలు తాగిపించేస్తున్నారు. పిల్లలకు పాలు తాగిపించడంలో ఒక కళ. తల్లి చేసేటువంటి శ్రమతోటి ఆమెకు చెమట వచ్చిన, ఆమె ధరించేటువంటి వస్త్రాల యొక్క రంగు కారణంగానైనా ఈ యొక్క స్తనపానం చేస్తే ఆ యొక్క చనిమనుల్లో ఛిద్రాలు ఉంటాయి. ఆ ఛిద్రాలలో శిశువు తాగి చివరికి వదిలేసినప్పుడు బయటకెళ్ళి ఆ స్రావాల నుంచి అయితే బయటకు వచ్చాయి, కానీ శిశువు తీసుకోలేదు, ఆ మధ్యలో ఆగిపోయి ఉంటుంటాయి. కాబట్టి అవి గడ్డలు అంటారు, పాలగడ్డలు. ఇంకా మళ్ళీ పాలు తాగడానికి వచ్చినప్పుడు అక్కడ ఆగి ఉన్నటువంటి ఆ పాలగడ్డలే లోపలికి వెళ్ళి శిశువుకు అరగని కారణంగా దొడ్డికి పెడుతుంటది అన్నట్టు, కడుపును వస్తుంటది, దొడ్డికి పెడుతుంటది. అందు గురించి ఇక ఏడుస్తాడు కూడా. అటువంటి అప్పుడు ఏం చేయాలి అని అంటే, ముందు పాలను బయటకు చిమ్మేయాలి, చిమ్మేసిన తర్వాత తుడిసి అప్పుడు తాగిపించాలి. యస్తే స్తనః శశయో యో మయో భూర్యో రత్నధ వసు విద్య సుదత్ర. ఇలా బయటకు పిండేయడం, చిమ్మేయడం చూసారా?
చూసామాచార్యజీ అదే కృష్ణమాచార్య ఆ ఇప్పుడు ఈ డబ్బా పాలు వచ్చిన తర్వాత ఇక అదంతా ఈ జీవితమే భయమే. ఏన విశ్వ పుష్యతి వార్యాణి సరస్వతి తమిహ ధాతవే కరితి. ఏన దేని నుండి అయితే విశ్వ పుష్యతి ఈ విశ్వము పుష్ట్యమవుతుంటదో. అమ్మగారు మైక్ బంద్ చేయండి, కుయ్యి కుయ్యి అంటుంది. విశ్వ పుష్యతి పుష్టి అవుతుంటుంటదో వార్యాని సరస్వతి తమిహ ధాతవే కరితి. ఈ రకంగా పుష్టిగా బలవర్ధకంగా ఆరోగ్యప్రదంగా ఈ ధాతు ఎదుగుతున్న కొద్దీ వారు బాగవుతుంటారు. అథ అస్య మాతరం అభిమంత్రయతే ఇలాసి. ఇంకా ఇప్పుడు తల్లిని పొగడడం అన్నమాట. ఇంతవరకు శిశువుతోటి ఈ యొక్క వ్యవహారం చేసినటువంటి తండ్రి ఇప్పుడు ఇక శిశువును వదిలేసి ఆ శిశువు తల్లిని అంటే తన భార్యతోటి అథ అస్య మాతరం అభిమంత్రయే. మాతరం తల్లిని అంటున్నాడు ఏంటంటే ఇలాసి, నువ్వు ఇలా. ఇలా అంటే భూమితో పోలుస్తున్నాడు. ఇలా అంటే పృథివీ. పృథ్వీతో పోల్చడం అంటే మట్టితో పోల్చడం అనేది కాదు. ఈ భూమికి ఎంతైతే సహనశీలత ఉంటుందో, ఓర్పు ఉంటుందో, ఈ శిశు పెంపకంలో నీకు కలిగేటువంటి అసువిధ బాధలతోటి నువ్వు కూడా అంతే ఓర్పుగా ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. మైత్ర వరుణి. మైత్ర అంటే మిల సంగమే తోటి మైత్రం అంటే ఏంటంటే శిశువు ఏ వ్యవహారం చేసినా నువ్వు సహనము ఓర్పుగా బాధ్యతగా మిత్రభావంతో, మిత్రభావం అని అంటే బిడ్డనే కాబట్టి అన్ని సహించుకొని వారుని అతన్ని తరింపజేయాలి. వారుని వీరం అజీ జనత్. నువ్వు సామాన్యమైనటువంటి దానవు కాదు, నీవు కడుపున పుట్టినటువంటి బిడ్డ వీరుడు, నువ్వు వీరవతివి, వీరమాత. అంటే ఇది మళ్ళీ తీసుకెళ్లి అథర్వవేదం అదే మంత్రంలో కూర్చుండబెట్టారమ్మా అభిప్రాయాన్ని. ఆస్యై బ్రాహ్మణ స్రవంతి అవీరగ్ని. అవీరగ్ని అంటే అవీరులను, బలహీనులను, రోగగ్రస్తులను నిర్లక్ష్యం చేసేటువంటి తల్లి గురించి అక్కడ చెప్పారు అన్నట్టు. అంటే అవీరులను, రోగగ్రస్తులను, బలహీనులను నిర్లక్ష్యం చేస్తే వీరుని మాత్రం బాధ్యతగా పెంచుతుంది అనేటువంటి మళ్ళీ అక్కడికే తీసుకొచ్చారు. సా త్వం వీరవతి. అందుకని ఓ భార్యామణి, ఓ శ్రీమతి, త్వం నీవు వీరవతి, నువ్వు వీరవతి, వీరులను కనేటువంటి తల్లివి. భవ. ఇదే విధంగా నీవు ఎప్పుడు కన్నా కూడా ఇలాంటి వీరులనే కనాలి, ఉత్తమ వీరులనే కనాలి అనేటువంటిది అభిప్రాయం. యా అస్మాన్ వీరవతో అకరదితి. ఇక మన వంశం ఏదైతే ఉందో వీరవంశం. అందుకే గోత్రం చెప్పుకునేటప్పుడు గోత్రం దాంట్లో గోత్రం గురించి తెలియనటువంటి వారికి ఈ కశ్యప ఋషి ఏమని చెప్తుంటాడు అంటే, ఇంటికి వచ్చినటువంటి స్త్రీలు పరాయి ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చారు కాబట్టి వారికి బాధ్యత అప్పగిస్తున్నాడు అన్నట్టుగా. నేను మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకుంటున్నాను, నా దత్తత బంధనం నుంచి విముక్తి మీకు ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇంటికి గృహిణిగా పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చినటువంటి స్త్రీ ఎప్పుడైతే సమాజము తల తిప్పుకోలేనటువంటి గుణగణాలతో కూడిన సంతానాన్ని అందిస్తుంటుందో అప్పుడు ఆ సంతానం యొక్క గుణగణాలతో మీ ఇంటిని, మీ వంశమును సమాజం గుర్తిస్తుంది. కాబట్టి ఆ తర్వాత అతని పేరుతో గోత్రం నడుస్తుంది.
అప్పటి వరకు మీరంతా నాకు రుణపడి ఉంటారు. చాలా గొప్పగా ఆచార్య. అర్థమవుతుందా రాజమణిమ్మ గారు? ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? నమస్తే ఆచార్య, అర్థమవుతుంది. వింటున్నాము. వినడం కాదు, ప్రభాకర్ గారు జ్యోతి అమ్మని పక్కన నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా బాధ్యతాయుతమైనటువంటి సందేశం. ఇప్పుడు బిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి కదా కొడుకులకు. మరి మన ఇంటికి వచ్చేటువంటి ఆ యొక్క అమ్మాయిని అటువంటి ఉత్తమురాలుగా గుర్తించి వెతికి తీసుకురావాలి. ఆచార్య సమయం నాస్తి. అయిపోయింది. రేపు అయిపోతుంది. ఇంకా రెండు మంత్రాలు ఉన్నాయి కదా. 2 మంత్రాలు ఉన్నాయి. ఇది మళ్ళీ పంచమ బ్రాహ్మణం కూడా ఉంది కదా. అది రేపు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారికి ధన్యవాదములు. బృహదారణ్యోపనిషత్తు జ్ఞానగంగా సత్సంగంలో మనము 6వ అధ్యాయము 4వ బ్రాహ్మణములో 24వ సంపుటం 23-24వ సంపుటంలో శిశువు జన్మించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, శిశువును బలిష్టంగా ఏ విధంగా ఆయుర్వేద పద్ధతి ప్రకారంగా చేస్తే ఏ విధంగా ఉంటది, మామూలు చేస్తే ఏ విధంగా ఉంటది అనే అనేక రకాల విషయాలను వారు ప్రబోధించారు. వారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన భీమరావు గారు చేపిస్తారా? విజయదుర్గమ్మ గారు ఉన్నారా? లేరు కదా. వారి స్థానంలో నిన్న వారు లేరు కాబట్టి భీమరావు గారు చేయించండి. ఓకే. ఓ నేను ఇంటి దగ్గర లేను, కళ్ళంలో అది ప్రింట్ తీసుకున్న దగ్గర లేదు. సరే. ఇంకా మన రాజమణిమ్మ గారు చేపిస్తారా?